ఒక ఇస్లామిక్ నేషన్ని అలాగా తయారు చేస్తున్నారు బంగ్లాదేశ్. అండ్ డెఫినెట్లీ మీరు చూడండి కవిత గారు, దీన్ని యాక్చువల్లీ ట్యాకిల్ చేయకపోతే ఇంకొక 6 నెలల్లో సంవత్సరం లోపల ఇంకొక పాకిస్తాన్గా తయారవుతారు, దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ లాగా తయారవుతారు బంగ్లాదేశ్. బంగ్లా ఐడెంటిటీ అనేది ఉండదు. ఇట్ విల్ బి టేక్ ఓవర్ బై పాకిస్తాన్ పంజాబీస్ అండ్ వాళ్ళు బంగ్లాదేశ్ని నడిపిస్తారు. ఇక్కడ యూనిస్ని తీసుకుని పక్కన పడేస్తారు వాళ్ళు. అక్కడున్న లోకల్ పొలిటికల్ లీడర్స్ని టైప్ చేసుకొని దే విల్ మేక్ బంగ్లాదేశ్ అనదర్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తామని చెప్పి చాలామంది అక్కడ దాని గురించి మాట్లాడుతున్నారు ఇప్పుడు. సో దాట్ విల్ బికమ్ ఎ రియాలిటీ. సో మనమే కేవలం రెస్పాండ్ అవ్వాల్సిన అవసరం ఉందా? భారతదేశమే రెస్పాండ్ అవ్వాలి? దెన్ వాట్ అబౌట్ అదర్ కంట్రీస్? అవన్నీ ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? ఇవన్నీ కూడా ఉంటాయి కదా. వాళ్ళు చేయరు. క్రిస్టియన్ కంట్రీ అంటే సుడాన్లో క్రిస్టియన్, నైజీరియాలో క్రిస్టియన్స్ మీద బాంబింగ్ చేయగానే ట్రంప్ ఏమో బాంబింగ్ ఆర్డర్ చేసిండు అక్కడ టెర్రరిస్ట్ గ్రూప్ వ్యతిరేకంగా. అదే మనం బంగ్లాదేశ్ వ్యతిరేకంగా చేస్తే అప్పుడు అన్ని హ్యూమన్ రైట్స్ అది ఇది పుకార్ యూనియన్ రెజల్యూషన్ అన్నీ వచ్చేస్తారు. అంటే ఆయన ప్రపంచ పోలీస్, ఆయన ట్రంప్, ఆయన ఏం కావాలంటే చేసుకుంటారు. అక్కడ స్పెసిఫిక్ క్రిస్టియన్స్ గ్రూప్ మీద దాడి చేస్తున్నారని చెప్పి సుడాన్ కానివ్వండి, మన సిరియాలో కూడా చూసాం మనం. అది కాకుండా నైజీరియాలో నడుస్తుంది అత్యాచారాల మీద. డెఫినెట్ ఈజ్ బాంబింగ్. ఆయన అంటున్నారు ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ మై రైట్ టు డూ ఇట్, ఎందుకంటే క్రిస్టియన్స్ని కాపాడుకోవాల్సింది మేమే. అక్కడ హిందువుల సంగతి ఏంటండి? బంగ్లాదేశ్ వాళ్ళెవరు కాపాడుకుంటారు? వాళ్ళని కాపాడుకోవాల్సింది మనమే.